V3 న్యూస్ లక్ష్య సమాజిత నా పేరు శోభా. ముందుగా హెడ్లైన్స్. 100 దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందిస్తాం, ఆరోగ్య రంగానికి పెద్ద పీట వేశామన్న నిర్మల. తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైన పాఠశాలలు, కరోనా జాగ్రత్తలు పాటిస్తూ స్కూళ్లకు విద్యార్థులు. ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను కాపాడారు, డాక్టర్స్ నర్సుల సేవలు మరవలేమన్న మంత్రులు. రాష్ట్రంలో టూరిజం రంగాన్ని ఎంతో అభివృద్ధి చేశాం, మహబూబ్ నగర్లో శిల్పారామంకు శ్రీనివాస్ గౌడ్ శ్రీకారం. కృష్ణాలో కస్టమ్స్ అధికారులు మెరుపు దాడులు, వైసీపీ నేత పూల రాంబాబు ఇంటిపై దాడులు. డీటెయిల్స్ చూద్దాం. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో 2021-22 కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఎప్పుడూ ఎదుర్కొని విపత్కర పరిస్థితుల్లో బడ్జెట్ను తయారు చేయడం జరిగిందని చెప్పారు. లాక్డౌన్ పెట్టకపోయి ఉంటే మన దేశం భారీ నష్టాన్ని చవిచూడాల్సి వచ్చేదని అన్నారు. అన్ని రంగాల సిబ్బంది కరోనా సంక్షోభ సమయంలో అద్భుతంగా పనిచేశారని కితాబునిచ్చారు. ఆరోగ్య రంగంలో 64,180 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నట్టు నిర్మలా సీతారామన్ తెలిపారు. దీనికి పీఎం ఆత్మ నిర్భర్ భారత్ ఆరోగ్య పథకంగా పేరు పెట్టినట్లు చెప్పారు. కొత్తగా 9 BSL 3 స్థాయి ప్రయోగశాలలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. Like many other countries, we opted for a series of medium-sized packages during the pandemic so that we could calibrate and target our response according to the evolving situation. Once the health situation stabilized and the lockdown was being slowly lifted, we switched to ramping up government spending so as to revive domestic demand. As a result, against an original BE expenditure of 30.42 lakh crores for 2020-21, our RE estimates are 34.50 lakhs. 30.42 now within the year going up to 34.5 lakh crores. We have maintained quality of expenditure. నిజామాబాద్ జిల్లాలో కోవిడ్ కారణంగా మూతపడ్డ పాఠశాలలు నేడు పునఃప్రారంభమయ్యాయి. బాల్కొండ నియోజకవర్గం భీమ్గల్ మండలం బడా భీమ్గల్ గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలో ప్రభుత్వం సూచించిన కోవిడ్ నిబంధనలు పాటిస్తూ తరగతి గదిలోకి అనుమతినిచ్చారు. ఉపాధ్యాయులు ముందుగా స్కూల్ మొత్తం శానిటైజేషన్ చేసి ప్రతి విద్యార్థికి మాస్క్, సామాజిక దూరం పాటించి క్లాస్ రూమ్లో 20 మందిని మించకుండా కూర్చునే విధంగా బల్లలపై నెంబర్లు ఏర్పాట్లు చేశారు. ప్రతి విద్యార్థి తల్లిదండ్రులు అనుమతితోనే పాఠశాలకి వస్తున్నారు. ఉపాధ్యాయులు, విద్యార్థులు కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలోకి అడుగుపెట్టారు. మార్చి 15 నుండి విద్యార్థులు పాఠశాలకు రావడం కరోనా కోవిడ్-19 నేపథ్యంలో ఆగిపోవడం జరిగింది. మరి దేశవ్యాప్తంగా 2020 మార్చి 22వ తేదీ నుండి లాక్డౌన్ ప్రకటించడం జరిగింది. మరి లాక్డౌన్కు సడలింపులు ఇస్తూ రావడం జరిగింది. కానీ మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు 2021 ఫిబ్రవరి 1 సోమవారం నుండి బడులు ప్రారంభించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈ లాక్డౌన్ పీరియడ్ లోపల పాఠశాలను 3 సార్లు బూజు దులిపి క్లీనింగ్ చేసి స్ప్రే చేయడం జరిగింది. బాత్రూమ్లు, మరుగుదొడ్లు, మూత్రశాలలన్నీ కూడా
పాఠశాల ఆవరణ అంతా కూడా పరిశుభ్రం చేయడం జరిగింది. ఉపాధ్యాయులు విద్యార్థులందరూ కూడా కోవిడ్ నిబంధనలను కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి మార్గదర్శకాలను పాటిస్తూ ఈరోజు పాఠశాల లోపల హాజరు కావడం జరిగింది. ప్రతి తరగతిలో 20 మంది లోపు పిల్లల్ని భౌతిక దూరాన్ని పాటిస్తూ కూర్చుండబెట్టడం జరిగింది. ప్రతి విద్యార్థి ప్రతి ఉపాధ్యాయుడు మాస్కు తప్పనిసరిగా ధరించాలి. మరి పిల్లలు ఇంటి నుండి పాఠశాలకు బయలుదేరే ముందు గోరువెచ్చని నీటితో కూడుకున్నటువంటి వాటర్ బాటిల్ను కూడా వాళ్ళ వెంబడ తీసుకోవడం జరిగింది. అట్లానే మరి ప్రతి విద్యార్థి దగ్గర కర్చీఫ్ కూడా ఉంచుకోవడం జరిగింది. మరి బాత్రూమ్కి వెళ్ళినటువంటి ప్రతి సందర్భం లోపల మరి చేతులు సబ్బుతోటి కడుక్కోవడానికి తగినటువంటి ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. మరి శానిటైజేషన్ కూడా పిల్లలందరికీ అందుబాటులో ఉంచడం జరిగింది. తరగతి గదుల లోపల 10th క్లాస్లో 15 మంది పిల్లలు ఉన్నారు. వాళ్ళను భౌతిక దూరం పాటిస్తూ సీటింగ్ అరేంజ్మెంట్ చేయడం జరిగింది. 9th క్లాస్లో 28 మంది పిల్లలు ఉన్నారు. ఒక రూము లోపల 14 మందిని ఇంకో రూములో 14 మందిని అడ్జస్టెడ్ చేయడం జరిగింది. మరి తల్లిదండ్రులందరూ కూడా ఉపాధ్యాయుల పైన విశ్వాసం ఉంచి పాఠశాలకు పంపించడం జరిగింది. తల్లిదండ్రులందరికీ ధన్యవాదాలు. జడ్పీహెచ్ఎస్ బడా బెంగాల్ హై స్కూల్ ఇది 15 రోజుల ముందు నుంచి మా స్కూల్లో అన్ని ఆమోద పత్రాలను ప్రతి ఒక్కరికి అందించి వారి తల్లిదండ్రుల నుంచి ఆమోద పత్రాలతోటి సంతకం చేయించడం జరిగింది. అలాగే స్కూల్లో అన్ని రకాలైన సౌకర్యాలతో పాటు అన్ని రకాలైన డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేస్తున్నాం. ప్రతి ఒక్క స్టూడెంట్ మాస్క్ ధరించి వస్తున్నారు. క్లాస్ రూమ్లో 14కు మించిన విద్యార్థులు కూర్చుంటలేరు. అది కూడా డిస్టెన్స్తో సహా ఉంటుండ్రు. ప్రతి ఒక్క విద్యార్థి చేతులు కడుక్కుంటూ శుభ్రాన్ని పాటిస్తుండ్రు. డిస్టెన్స్ కూడా మెయింటైన్ చేస్తుండ్రు. ప్రతి దగ్గర మేము ఉంచాము. అలాగే సరిక్రమంలో నడుచుకుంటున్నాం. సార్ చెప్పింది వింటూ డిస్టెన్స్ మెయింటైన్. కరోనా నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టిందని మంత్రులు ఈటెల, ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. జనగామ జిల్లాలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ 4వ వార్షికోత్సవ రాష్ట్ర స్థాయి సదస్సుకు ముఖ్య అతిథిగా మంత్రులు పాల్గొన్నారు. ప్రపంచం వణుకుతున్న సమయంలో డాక్టర్స్, నర్సులు, ఆశా వర్కర్స్ ప్రాణాలకు పణంగా పెట్టి ప్రజలను కాపాడారని మంత్రులు తెలిపారు. ఐఎంఏకు తెలంగాణ రాష్ట్రంలో 17,000 మంది సభ్యులతో 72 శాఖలు ఉన్నాయన్నారు. జై జవాన్ జై కిసాన్ ఇప్పుడు జై డాక్టర్ అంటున్నారని కొనియాడారు. కరోనా చికిత్స, నివారణ టీకాలు అన్ని కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారమే నడుస్తున్నాయని మంత్రులు వివరించారు. Thank you, Dr. Rajmouli garu, for welcoming all our dignitaries and our dear colleagues. Chala santosham. That too in our tiny, vibrant town. Especially in the medical education and medical healthcare delivery system, and also the modern medical people. ఈరోజు గుర్తుంచుకోవాలి, ఈ కోవిడ్-19 ఒకట ఎంత కష్టపడ్డదో నాకు తెలుసు. నేను వరంగల్ ఒక డాక్టర్స్ తోటి ఈటల రాజేందర్ గారు మీరు చాలా సందర్భాలు మీటింగ్ పెట్టాను. కానీ చాలా మంది నర్సులు చనిపోయారు, డాక్టర్స్ కూడా చనిపోయారు చాలా మంది. అయినా భయపడకుండా మన వరంగల్ జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో డాక్టర్స్, ఏఎన్ఎంస్, నర్సెస్ అందరూ కూడా స్టాఫ్ ఒక టీం వర్క్ గా చేసిందని ఈ సందర్భాన్ని కూడా ఒక డిప్యూటీ డిఎంలో చనిపోయినప్పుడు ఆ కుటుంబానికి గ్రూప్ 1 జాబ్ ఇచ్చినప్పుడు నేను ఆ టీవీల నుంచి వేరే సపోర్ట్ కొట్టాను. అధ్యక్షుడు నేను ప్రత్యేకంగా ఇంకా డాక్టర్స్ మీకు ఏ కష్టం వచ్చినా, మీకు ఏ ఇబ్బంది వచ్చినా ఈ ప్రభుత్వం ఉంటుంది. నేను రాజేంద్ర గారు ఇద్దరు అన్నదాన్ని అత్యంత పనిచేసేవాళ్ళు. మీ ఎవరు ఉంటామని ఈ సందర్భంగా చేస్తూ
లక్ష్మణ నాయక్ గారు, పెద్దలు విజేందర్ రెడ్డి గారు కూడా చాలా ఎమోషనల్గా మిక్సోపతి గురించి మాట్లాడినారు. నేను ఇంతకుముందే మిక్సోపతి మీద అటెండ్ చేస్తున్నాను మీటింగ్ హైదరాబాద్. సరే, ఒక శుభపరిణామం ఏంటంటే ఏ మెడిసిన్ అయినా కూడా వాళ్ళ విశ్వాసాన్ని, నమ్మకాన్ని బట్టి, అనుభవాన్ని బట్టి టీచర్ ఇచ్చుకునే నష్టం లేదు. ఏ సబ్జెక్టులో నిష్ణాతులో ఏ కోర్స్ చదువుకున్నారో అదే పని చేయాలి తప్ప దానికి భిన్నమైన పని చేయకూడదనేటువంటి డిమాండ్లో దీని మీద ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏమి ఆలోచన చేస్తుందో, ఏమి ప్రాముఖ్యం ఉందో చట్టాల రూపంలో మీకు తెలిసింది. రాష్ట్ర ప్రభుత్వ పరంగా తప్పకుండా అందరితో కూర్చొని మాట్లాడి విచ్ ఈజ్ మోర్ ప్రాక్టికల్ వన్ అనే దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తామని చెప్పి మనం చేస్తాం. గడిచిన 2 ఏళ్లలో రాష్ట్రంలో టూరిజం రంగాన్ని ఎంతో అభివృద్ధి చేసి వేల కోట్ల రూపాయల ఆస్తులను కల్పించినట్లు మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ట్యాంక్ బండ్ వద్ద 8 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించనున్న శిల్పారామంకు ఆయన శంకుస్థాపన చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పర్యాటక అభివృద్ధిలో భాగంగా విలువైన భూములను పర్యాటక శాఖకు సమకూర్చడం జరిగిందని, పర్యాటక రంగాన్ని నిరంతరం అభివృద్ధి చేస్తామని మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మేనేజింగ్ డైరెక్టర్ బి మనోహర్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు రాజేశ్వర్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ గణేష్, 24వ వార్డ్ కౌన్సిలర్ అబ్దుల్ రషీద్తో పాటు పర్యాటక శాఖ ఇంజనీరింగ్ అధికారులు, జిల్లా పర్యాటక శాఖ అధికారి యు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. మనిషి చెప్పిండు మరి అనుకుంటా మా మోటార్ లైన్ ఆ సుల్తాన్ వాళ్ళ ఇంటి పక్కన ఎవరు చెప్పింది. మొన్న హాస్పిటల్లో చిన్న పిల్ల చనిపోతే చనిపోయిన పిల్లలు కూడా బయట వేసిపోయిన సార్ అని చెప్పింది. అప్పుడు నేను అనుకున్నాను, సరే ఎక్కడైతే గలీజ్ ఉందో గలీజ్ ఉన్న దగ్గరనే మంచి చేయాలా, మార్చాలి. అంత బాగున్న అక్కడ చేస్తే ఏముంది చేద్దాంలే అనుకుని ఆ రోజు అనుకొని మళ్ళీ రోజే 2 జేసీబీ నేను మాట్లాడి ముందు చెరువు కట్టని క్లీన్ చేసుకుంటూ పోదామని చెప్పిన. మొత్తం చెట్లు కొట్టుకుంటూ పోయినాం. ఇంత ఉంటుంది కట్ట అంది. కొట్టిన తర్వాత అప్పుడు అనుకున్నాను ఫస్ట్ స్టీల్ అందులో పడకుండా మనుషులు పడతారేమని చెప్పి ఆ ఇనుమ రాడ్లతోన అది వేయించినది, బ్యారికేడ్ కట్టించింది. తర్వాత మెల్లమెల్లగా మంచి సీసీ రోడ్డు, లైట్లు, ఇవాళ షాషాగుట్ట, రామయ్యపల్లి చాలా మంది ఇట్లా 100 మంది తిరుగుతుంటారు ఇట్లా డైలీ. 400-500 రూపాయల గద ఉండే ఇవాళ 10,000 అంటే కూడా దొరుకుతుంది, 20,000 అంటే కూడా దొరుకుతుంది, 25,000 దొరుకుతుంది. మళ్ళీ అక్కడ మదర్సా ఒకటి ఉండే మధ్యలో, ఆడైతే దారే లేదు దిగనికే, మరీ అధ్వానంగా ఉండే. చెరువు కట్ట అయ్యేటప్పుడు సార్ మాకు రోడ్ వదలాలన్నారు. మా ఇరిగేషన్ వాళ్ళు వచ్చి లేదు చెరువు కట్టకు మధ్యలో రోడ్ వేయద్దు, చెరువు కట్ట డ్యామేజ్ అవుతుంది, రోడ్డు విడివద్దు అన్నాడు. కాదు అక్కడ మదర్సా ఉంది, ప్లాట్లు ఉన్నాయి, గరీబులు బతుకుతారు, డెవలప్ అవుతుంది, మళ్ళీ ప్లాన్ చేయని చెప్పి లోపల స్ట్రెంత్ కట్టి మళ్ళీ కిందికి ఒక దారి వదిలింది. ఇక ఈ రూపురేఖలే మారిపోయాయి. కదా ఎవరైనా వస్తే వేరే కాలనీలో వస్తే వేరేలాగా ఉంటుంది. ఇలా ఇక్కడ వస్తే మాత్రం మంచిగా సాయంత్రం పూట ఇట్లా తిన్నాక బిర్యానీ, కుర్బానీ తిని షేర్వాణి వేసుకొని ఇట్లా వేసినాం మొత్తం అరిగిపోతుంది. పొద్దుగా లేచి పండ్లు తోముకుంటే అట్ట ఒక రౌండ్ వేసినామంటే అంత అదృష్టం రామయ్య. మంచినీళ్ళు ఉండకుండే తానికి దుర్గంధంగా. మరి ఈరోజు అప్పుడు మా ఖలీలు ఉండే ఇక్కడ, ఖలీలు నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, అప్పుడు పాప మా వాడు కొనుక్కుందాం అనుకున్నాడు, ఇప్పుడు కొనే పరిస్థితి లేదు, ఇక అయిపోయింది. అప్పుడు 50,000 1,00,000 రూపాయలు దొరుకుతున్నాయి, చిన్న రూమ్ అని దొరుకుతుంది. ఇప్పుడు 10 లక్షల కంటే కూడా దొరికే పరిస్థితి లేదు. ఇలా ఒక రామయ్యపల్లి, శాషాగుట్టనే కాకుండా మహబూబ్ నగర్కి ఒక అందం వచ్చింది మన ట్యాంక్ బండ్. ఇంకా చాలా చేస్తుంది, ఒక్కటే కాదు. ఇప్పుడు ఇదంతా శిల్పారామం చేస్తుంది, చిన్న ఫంక్షన్లు చేసుకోవచ్చు, కొన్ని చిన్న దుకాణాలు ఉంటాయి, గాజుల దుకాణం ఉంటుంది, ఆడపిల్లలకు చెప్పుల దుకాణం ఉంటుంది, బట్టలు ఉంటాయి. బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో టెలిఫోన్ కాలనీలో కాలనీ అధ్యక్షుల ఎన్నికలు నిర్వహించారు.
ఈ ఎన్నికల్లో కాలనీ వాసులు అందరూ పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకొని ఓటు వేశారు. అనంతరం పోలింగ్ అధికారులు విజేతలను ప్రకటించారు. టెలిఫోన్ కాలనీ అధ్యక్షునిగా ప్రభాకర్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్గా రాంబాబుని, కోశాధికారిగా బాలరెడ్డిని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కాలనీ వాసులు వారిపై నమ్మకం ఉంచి ఓటు వేసినందుకు ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటామని తెలిపారు. పెండింగ్లో ఉన్న కాలనీ పనులను పూర్తి చేస్తామని, తమపై ఉంచిన భరోసాని నిలుపుకుంటామని తెలిపారు. నాకు ఓటేసి గెలిపినటువంటి ప్రజలందరికీ నేను పేరు పేరు ధన్యవాదాలు చేస్తున్నాను. ఏది ఏమైనా రాజకీయాలకు అతీతంగా అందరినీ కలుపుకొని కాలనీ డెవలప్మెంట్ విషయంలో మేము ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు, నేను ఒక మెరుపు తీయలాగా పనిచేసి అందరినీ కలుపుకొని మేము కాలనీ డెవలప్మెంట్ కోసం శ్రమిస్తామని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ధన్యవాదాలు. ఈ ఎన్నికైనందుకు పేరు పేరున టెలిఫోన్ కాలనీ వాసులకు తెలియజేసుకుంటున్నాను నా యొక్క మనవి. ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇక్కడి నుంచి కూడా శిరస్సు వంచి కాలనీకి కృషి చేసుకుంటూ ఒక నాయకుల దగ్గర కానీ, కాలనీ వాసుల దగ్గర కానీ అందరి దగ్గరికి వెళ్ళి డెవలప్మెంట్లో ముందంజలో నడిపించాలని ఈ కాలనీని కోరుకుంటూ ఈ యొక్క నాకు ఇచ్చిన అవకాశాన్ని నిర్మించుకుంటానని మనవి చేస్తున్నాను. ప్రజలు సహకరించిన పద్ధతి చూస్తే చాలా ఆనందంగా ఉంది. మరి ఇంతటి విజయవంతమైన కార్యక్రమం జరుగుతుందని కూడా నేను ఊహించుకోలేదు. ఏదేమైనా కూడా ఇది ఒక గొప్ప విషయంగా చెప్పుకోవచ్చు. మరి గెలిచినటువంటి మిత్రులతో పాటు ఓడిపోయిన మిత్రులు కూడా బాధపడద్దు. ఎందుకంటే గెలిచిన వారి పైన ఎక్కువ బాధ్యత ఉంటుంది. ఓడిపోయినటువంటి వ్యక్తులు కూడా 1-2 ఓట్లు అంటే ఇంచుమించు వారు కూడా మాతోనే గెలిచినట్టుగా నేను భావించుకుంటున్నాను. వారు కూడా మాతో సమానమైనటువంటి బాధ్యత తీసుకొని మేము రాబోయే కాలంలో మేము చేసేటువంటి విధులలో వారు పాల్గొంచుకొని కాలనీ అభివృద్ధి కొరకు సహకరించినట్లయితే మనం రాబోయే కాలంలో ఈ కాలనీ మంచి అభివృద్ధి బాటలు నడపొచ్చు అని చెప్పేసి నేను భావించుకుంటున్నా. మరి ఇంతటి సమయానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓపికతోని సహకరించిన పెద్దలందరికీ, మరి పోలీసు బృందానికి మరియు మీడియా వారికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ అందరూ. వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ బీజేపీ నేతల మధ్య గొడవలు మొదలయ్యాయి. పరకాల టీఆర్ఎస్ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి శ్రీరామ మందిర నిర్మాణంపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ నేతలు వారి ఇంటిపై దాడి చేశారు. అందుకు నిరసనగా చల్లా ధర్మారెడ్డి అనుచరులు హనుమకొండ హంటర్ రోడ్లో బీజేపీ కార్యాలయంపై కర్రలు, రాళ్లు విసిరారు. ఈ నేపథ్యంలో బీజేపీ టీఆర్ఎస్ నేతల మధ్య ఉద్రిక్తత చోటు చేసుకుంది. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం వరంగల్ బీజేపీ అధ్యక్షురాలు టీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు తగిన శిక్ష వేసి తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో వైకుంఠ రథంను జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ ప్రారంభించారు. మానవ సేవే మాధవ సేవ అని సాగుతున్న ఆదిత్య ఖండేష్కర్ సమాజహిత కార్యక్రమాలు మరెన్నో అవసరమని జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ తెలిపారు. సమాజంలో మనం చేస్తున్న మంచి పనులు ఎవరు గుర్తించినా గుర్తించకపోయినా మనం వెంటిరిగి పేరు కోసం చూడవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ రాథోడ్ జనార్దన్ నాయక్, మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్, బీజేపీ మహిళా ముఖ్య నాయకురాలు సుహాసిని రెడ్డి, కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి మెంబర్ గుండ్రత్ సుజాత, టీఆర్ఎస్ జిల్లా మైనార్టీ నాయకురాలు యూనిక్ అక్బన్ తదితరులు పాల్గొన్నారు. ये अंतिम यात्रा तय करना काफी कठिन है। आज आदित्य खंडेशकर सोसाइटी के द्वारा एक वैकुंठ रथ, जिसे हम शव वाहिनी भी कहते हैं, वो प्रारंभ, और ये सेवा सभी कुल के लिए, सभी जाति के लिए प्रदान की जाएगी। इससे हम उनका दुख तो कम नहीं कर सकते हैं। सालों से हमारे आदिलाबाद एमएलए जोगुरामन्ना जी और किराना एसोसिएशन के द्वारा आदिलाबाद को मिल रही है, उनको मैं आदिलाबाद की जनता की ओर से मुबारकबाद देना चाहूंगा और धन्यवाद देना चाहूंगा, जो इतना निस्वार्थ सेवा उन्होंने आदिलाबाद में इतने सालों से कर रहे हैं। और मैंने ये गाड़ी मेरे स्वर्गीय गार्डी किशन राव जी खत्री के नाम पे रखा गया है। आज वो यहाँ पे उपस्थित सभी काउंसलर्स और स्टेज पे मौजूद सभी दिग्गजों को, मीडिया मेंबर्स को और हमारे खत्री समाज के मेंबर्स को, सभी लोगों को मैं धन्यवाद देता हूँ। जो उसका कोई अपना इस दुनिया को छोड़ के चला जाता है और वैसे में उनकी परेशानी और बढ़ जाती है जब उनके पास अपने प्रियजन को शमशान घाट लेके जाने के लिए कोई साधन नहीं मिलता। तो जैसे कि गांव बढ़ रहा है, आबादी बढ़ रही है, घर दूर होते जा रहे हैं, तो इंसान के 4 कंधों पे इतना लंबा सफ़र तय करना आसान नहीं है। तो ये ध्यान में रखते हुए आज आदित्य खंडेशकर सोसाइटी की तरफ से हमने एक वैकुंठ रथ, जिसे हम शव वाहिनी भी कहते हैं, उसका प्रारंभ करने जा रहे हैं। और इससे हम लोगों का दर्द तो ख़त्म नहीं कर सकते, लेकिन कुछ हद तक उनके साथ ज़रूर खड़े रह सकते हैं। और ये मेरे स्वर्गीय नाना जी मेरे जो ग्रैंडफादर है बारडी किशन राव जी खत्री, उनके मेमोरी में, उनके याद में आज ये वैकुंठ रथ का प्रारंभ होने जा रहा है। आज वो जहाँ कहीं भी है बड़े गर्व से और बड़े फक्र महसूस कर रहे होंगे, जो उनके नाम पे एक सेवा कार्यक्रम शुरू हो रहा है। హైదరాబాద్ కంట్రీ క్లబ్లో నిమా జనరల్ సెక్రటరీ డాక్టర్ శ్రీధర్ నిర్వహణలో నేషనల్ ఇంటిగ్రేటెడ్ మెడికల్ అసోసియేషన్ తెలంగాణ విభాగం ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, ఎమ్మెల్సీ రామచందర్రావు, తెలంగాణ రాష్ట్ర టీడీపీ మహిళా అధ్యక్షురాలు జోష్న, నిమా అసోసియేషన్ డాక్టర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రఘునందన్ మాట్లాడుతూ నిమా అసోసియేషన్ భారతదేశ ప్రజలకు ఎంతగానో సేవలు అందిస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా ప్రారంభించడం అనేది గొప్ప విషయమని నిమా సభ్యులను అభినందించారు. తెలంగాణ తెలుగుదేశం పార్టీ స్పోక్స్ పర్సన్ జోష్న నిమా అసోసియేషన్కు అడ్వైజర్గా వ్యవహరిస్తారు. Branch of NEMA when it started in the 7 decades. So anyhow, I congratulate the doctors. A little bit late, but you also started in India has always accepted every education or every science and every medicine which has been given to us by the rest of the world. We assimilated them.
Today, because I am Hyderabadi, I know if you ask any Hyderabadi if we having cough, he will say Jinda Tilasman Sero. For cough Jinda Tilasman, for body pain Jinda Tilasman, for cold Jinda Tilasman, for stomachache Jinda Tilasman, for everything for Jinda Tilasman. Indeed, it's a pleasure to be on this dais in front of all the eminent doctors out there, alongside some of the eminent doctors and eminent politicians. I think it's my privilege to be addressing this August gathering here. At the outset, I would definitely want to congratulate each and every stakeholder of NEMA Telangana today for the inaugural event of NEMA Telangana. काफ़ी यूनानी के डॉक्टर्स दिख रहे हैं। बहुत खुशी की बात है कि यूनानी के डॉक्टर्स पूरे आए। मतलब मैं सबसे गुजारिश करता हूँ कि सब जरा हाथ उठाइए कि यूनानी डॉक्टर्स को नहीं दिखते हैं। Inquiries or anything is there, we are there with you, and we can join further district and as well as zonal wise. We can say like. కృష్ణా జిల్లాలో కస్టమ్స్ అధికారులు మెరుపు దాడులు చేశారు. కృష్ణా జిల్లా వీరులపాడు మండలం జుజ్జూరులో వైసీపీ నేత పూల రాంబాబు ఇంటిపై దాడులు చేపట్టారు. అధిక ఆస్తులు ఉన్నాయన్న సమాచారం మేరకు దాడులు జరుగుతున్నట్లు సమాచారం. నల్గొండ జిల్లా పెద్దౌర మండలం తుమ్మచెట్టు గ్రామంలో దారుణం జరిగింది. వైద్యం వికటించి బీబే అనే మహిళ మృతి చెందింది. అనంతరం వైద్యం వికటించి మహిళ మృతి చెందిందని ఆరోపిస్తూ మృతదేహంతో బంధువులు ఆందోళనకు దిగారు. దీంతో డాక్టర్ వీరయ్య పరారీలో ఉన్నారు. బులెటిన్ ముంచే ముందు హెడ్లైన్స్ మరోసారి. 100 దేశాలకు కరోనా వ్యాక్సిన్ అందిస్తాం. ఆరోగ్య రంగానికి పెద్దపీట వేశామన్న నిర్మల. తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైన పాఠశాలలు. కరోనా జాగ్రత్తలు పాటిస్తూ స్కూళ్లకు విద్యార్థులు. ప్రాణాలను పణంగా పెట్టి ప్రజలను కాపాడారు. డాక్టర్స్, నర్సుల సేవలు మరవలేమన్న మంత్రులు. రాష్ట్రంలో టూరిజం రంగాన్ని ఎంతో అభివృద్ధి చేశాం. మహబూబ్ నగర్ లో శిల్పారామంకు శ్రీనివాస్ గౌడ్ శ్రీకారం. కృష్ణాలో కస్టమ్స్ అధికారుల మెరుపు దాడులు. వైసీపీ నేత పూల రాంబాబు ఇంటిపై దాడులు. ఇవి బులెటిన్లో ఉన్న అప్డేట్స్. చూస్తూనే ఉండండి V3 న్యూస్ లక్ష్యం సమాజహితం.